ఈ ఆవులన్నీ తీసుకుపోయి ముస్లిమ్స్కి అమ్మేస్తున్నారు. ఫస్ట్ ఇది ఆపాలి, ఇది ఆగిపోవాలి. తల్లి ఇంట్లో ఓపిక ఉండి నీకు అన్నం పెట్టి నిన్ను సాది పెంచిన తర్వాత అమ్మకు ఓపిక అయిపోయి మంచం మీద పడినప్పుడు అమ్మని నేను చెత్తబుట్టలో పడేస్తాను అని అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మ చేసింది కాదా నీకు? అంటే ఆవిడ బతుకుండే ఆఖరి శ్వాస వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోలేవా? అలా ఆలోచించగలిగే స్థాయి మనకు ఉండాలండి, ప్రత్యేకంగా మనకు ఉండాలి. ప్రతిసారి మీరు బీజేపీ పార్టీ అంటున్నారు, కానీ బీజేపీ ఏం చేస్తుందండి? నేను సీరియస్గా చెప్తున్నా, నేను బీజేపీ పార్టీలో ఉంటే ఈ విషయం చెప్తున్నా. బీజేపీ అంతటా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు, రాసి పెట్టుకోండి, మాట్లాడదు. అదొక రాజకీయ పార్టీ, అది కూడా రాజకీయ కోణాల్ని, అది కూడా కుర్చీ ఎక్కడ పోతుందన్న భయంతోనే పనిచేస్తుంది. అది హిందువులకి ఫర్గా ఉన్నా కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి 1కి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే మళ్ళీ హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల. అదే హిందువులలో ఐక్యత ఉండి రోడ్డు మీదకి వస్తే పిఎం మోడీతో సహా రోడ్డు మీదకి వచ్చి ఆ ధర్నాలో కూర్చుంటాడు, రాసి పెట్టుకోండి. బీజేపీ స్వతహాగా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు. మరెవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. అదొక పొలిటికల్ ఆర్గనైజేషన్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కాంగ్రెస్ కూడా చేసే పని అదే. కాకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే అది రోడ్డు మీదకి వచ్చి మరి ఇస్లాం గురించి మాట్లాడుతుంది. మీరు గమనించండి, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారం చాలా క్లియర్ ఉన్నాయి. ఎందుకండి? బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడున్న ఎలక్షన్స్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ పక్కన పెట్టండి. 2014లో మనకి మెజారిటీ వచ్చింది కదా, 19లో వచ్చింది కదా. ఇప్పటి వరకు టెంపుల్స్ ని అండర్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఎందుకు తొలగించలేకపోయింది బీజేపీ? ఎందుకు తొలగించలేకపోయింది? దాని తర్వాత మదర్సాలకి ఫండింగ్ ఎందుకు ఆపేయలేకపోతుంది? కొన్ని స్టేట్స్ లో, పర్టికులర్లీ యూపీ లాంటి స్టేట్స్లలో కూడా వాళ్ళు తగ్గించగలిగారు, కానీ అన్ని మదర్సాలకి ఫండింగ్ ఆపలేకపోయారు. అంత యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్ లో. ఎందుకనంటే అండి ఒకటే రీజన్, వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉన్నా వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. మన పాపులేషన్ ఎక్కువ ఉన్నా మనం విడిపోయి ఉన్నాం కులాల పేరు మీద. ఇప్పుడు నడుస్తున్న కులగణన కూడా దాని గురించి. ఇంకా మన సమాజాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటి నుండో చేస్తూనే ఉంది, అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉండి, నాకు అర్థం కాదండి, మనం గుళ్ళో డబ్బులు వేస్తాం, ఆ డబ్బులు ఏ గుడికి సంబంధించి, ఒక ఊరికి ఒక గుడి ఉంటుందండి, ఆ గుడి ఒక 100 కుటుంబాలని పర్ఫెక్ట్గా ఆదుకోగలుగుతుంది. వాళ్ళ విద్యకి సంబంధించి, తిండికి సంబంధించి, ఆరోగ్య వ్యవస్థకి సంబంధించి దేనికి ఇబ్బంది లేకుండా పెళ్లిళ్ళతో సహా మన టెంపుల్స్ హుండీ డబ్బులతో చేయగలుగుతాయండి. అంత వ్యవస్థ నిర్మాణం మన పూర్వీకులు చేసి పెట్టారు. కానీ అదే టెంపుల్స్ లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని 80% ఆఫ్ టెంపుల్ ఫండ్ ఎండోన్మెంట్ నుంచి వెళ్ళేది ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ దర్గాలు కట్టుకోవడానికి, వాళ్ళ ఇప్పుడు మనకు పాఠశాలలు, వేద పాఠశాలలు నడిపించుకోవడానికి, గురుకులాలు నడిపించుకోవడానికి ఏ గవర్నమెంట్ ఇస్తుందండి పైసలు? కానీ మన డబ్బులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. వాళ్ళ మదర్సాలో ఆవుని చంపాలని నేర్పిస్తున్నారు. వ్యవస్థ ఎక్కడి నుంచి రాంగ్ ఉంది? హిందువులు కొట్లాడాలి, అరే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టకుండా మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడతారు? గవర్నమెంట్ తీసుకొని వెళ్ళి అదే డబ్బులు మాకు ఖర్చు పెడితే మేము బాగుపడమా? మా వేదాలు కాపాడబడవా? వేద పాఠశాలలు వచ్చేవి కాదా? మాకు వ్యవస్థ ఎంత మంచిగా ఉండేదని ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? మనలో ఎందుకు ఐక్యత లేదు? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి సనాతన ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడేదాకా మన వాళ్ళకి రాజకీయ నాయకులు లేరా పైన? దిక్కు